నా సామిరంగ సినిమా చూసారా? సూపర్. ఫ్రెండ్షిప్లో అట్లా ఉంటారనేది కూడా నమ్మకం వచ్చేసింది నాకు. అదే నాకు రక్త సంబంధంలో కూడా అట్లా ఉంటారో ఉండరో కూడా నాకు అంత క్లారిటీ లేదు, కానీ దోస్తానంలో అయితే పక్కా ఉంది. నాగార్జున గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఆయన కాస్ట్యూమ్ బట్టలు అట్లా ఏం లేదు, సింపుల్గా వచ్చినాడు. మన సంక్రాంతి సినిమా గురించి ఏమేం చెప్పాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో అన్నీ మొత్తం అర్థమైపోయినాయి మాకు. లాస్ట్ మూమెంట్లో ఆయన చనిపోయినప్పుడు అది లాస్ట్ మూమెంట్లో బాధ అనిపించింది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ ఫ్రెండ్ చనిపోయినందుకు ఆయన కొడుకు ఉడితే గానా అంజీ అని వీళ్ళు పెట్టుకుంటాడు కదా, అది ఫ్రెండ్కు పెట్టుకుంటాడు. అదే సొంత వీని తమ్ముడికి పుట్టిన పిల్లవాడికి పెట్టుకుంటాడా? సినిమా బాగాలేదన్న నా కొడుకులని చెప్పు తీసుకొని కొట్టాలి. సినిమా ఇప్పుడు మేము ప్రభాస్ సినిమా ఇంకా ఎందుకు ఆడుతుంది? దిల్కుషి ఆడుతుంది. నేను ఇద్దరం వస్తాం. మనము ఏ సినిమా అయినా కానీ బాగుంది అంటే బాగుంది అంటాం, లేకపోతే వాళ్ళు ఎందుకు అన్ని షోలు వేస్తున్నారు? ఇప్పుడు మేము పైనుంచి కిందికి వచ్చేతోళ్ళము, ఇప్పుడు మెట్లంపడి ఎందుకు వచ్చినాము? వేస్తూనే ఉన్నారు పిక్చర్లు. సినిమాలు అయితే మటుకు బాగానే ఉన్నాయమ్మా, తీనికే లేనే లేదు. ఏం చెప్పాలనిలే, కొందరు అర్థం అయితే కన్నా మంచిగా చూడండి సినిమా. అర్థం కానప్పుడు వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళ గురించి అనకూడదు, తప్పు. వాళ్ళేం మాసు లెక్క ఏమి అంత రౌడీతనంగా ఏం సినిమాలు ఏం తీయలేదు కదా. ఒక పిల్లల్ని ఖరాబ్ చేసేదో ఏమో తీసింటే అది నాకు తప్పు అనిపిస్తుంది. నేను కూడా అంట అట్లాంటి పిక్చర్ లేదు, బాధ అనిపించేదే. ఒక తల్లి గురించి అయితే దాంట్లో ఉంది, మహేష్ బాబు దాంట్లో. దీంట్లో తప్పుగా అపార్థం ఫస్ట్ పిల్లలు అర్థం చేసుకుంటారు, తర్వాత అర్థం చేసుకునే మీనింగు బాధ అనిపిస్తుంది వాళ్ళకి. పిల్లలకి కళ్ళకి నీళ్ళు వస్తాయి, అయ్యో మేము ఇట్లా అనుకున్నాం కదా అని. సెంటిమెంటే. ఆ సెంటిమెంట్ లేకోకుండా గువ్వా గోరింకా సినిమా అంటే అంటూ మీకు ఇష్టమైతే అవి చూసుకోండి. కొందరికి అర్థం కావాలి పిల్లలకు కూడా, అంతేనా కాదా అన్న? నిజం చెప్పు, మాకైతే నచ్చింది బేట. సంక్రాంతి మొత్తంలో 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా. 5 వస్తున్నాయి కదా, 4 అంటున్నారు కానీ 5. ఇప్పుడు 2 చూసినాం నాన్న, ఇంకా ఇప్పుడు రేపన్నా మళ్ళీ సాయంకాలం టైం దొరికితే మళ్ళీ వచ్చేస్తాం పక్కా. చెప్పండి. సినిమా ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. బెస్ట్ సినిమా అంటే హనుమాన్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్యాన్ అనేది హనుమాన్కి. ఈ ప్రభాస్ మహేష్ బాబు ముందు ఫస్ట్ ఫ్యాన్ నేను హనుమాన్కి. ఓకే, ప్రతి ఒక్కరు హిందూగా మనము చెప్పుకోదగిన మూవీ అనేది ఇది హనుమాన్ మూవీ అనేది. చాలా డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ అనేది చాలా గొప్పగా తీశారు, మా కాళ్ళల్లో ఎగిరేసుకునేలా తీశారు సినిమా. ఇది మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మనం ఏ సినిమా చూసినా గుంటూరు కారం నాకంతా పెద్ద నేను చెప్పకూడదు, నేను చూడలేను. బట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేది హనుమాన్ మూవీకి యాజ్ ఏ హిందూ. ఓకే అండి, మన రాజమౌళిని మించిపోతారండి. 2025లో కూడా పార్ట్ 2 వస్తుంది. ఈ పార్ట్ కానీ పార్ట్ 2 అని వస్తే మాత్రం గుండెలు నింపేసుకున్నాడే, బట్టలు నింపేసుకున్నాడే. ఎట్లా ఉంది బ్రో నా సామిరంగ మూవీ నాగార్జున గారు? నాకు యావరేజ్ అనిపించింది ఆ సినిమా. యావరేజ్ అనిపించింది. ఎందుకంటే రీజన్ ఏంటంటే రొటీన్ కమర్షియల్ మూవీ, రొటీన్ స్క్రీన్ ప్లే, కొత్తగా అంటూ ఏం లేదు. మూవీలో పాజిటివ్స్ వచ్చేసి ఏంటంటే నాగార్జున స్వాగ్, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ అల్లా నరేష్ యాక్టింగ్. అండ్ బీజిఎం వచ్చేసి మనకి ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్ దగ్గర బీజిఎం బాగా వర్కౌట్ అయ్యింది. రెస్ట్ ఆఫ్ ద ఆల్ మనకి ప్రెడిక్టబుల్ స్టోరీ అయిపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, బోర్ కొట్టదు, చాలా కామెడీగా వర్కౌట్ అవుతుంది, ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్. మరి సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ప్రెడిక్టబుల్, ఏం జరుగుతుంది మనకు ముందే అర్థమైపోతుంది. సో అనేది ఏమవుతుందంటే ఇంక మనకి రొటీన్స్లో సేమ్ అదే స్వాగ్ కదా అలా వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి సినిమా అయిపోయేసప్పటికి యావరేజ్ అనిపిస్తుంది మూవీ. గతంలో ఏదైతే సోగ్గాడ చిన్న అయినా చూసాం సంక్రాంతికి, అది సూపర్ హిట్ అయింది. మరి ఇది కూడా నాగార్జున గారికి సూపర్ హిట్ అయ్యి చేస్తుందంట లేదా? సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ అయితే నాకు తక్కువగానే కనిపిస్తుంది. సెంటిమెంట్గా వస్తుంది సెంటిమెంట్గా వస్తాం కానీ బట్ ఈసారి కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది. ఇంకొక రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హనుమాన్ టాక్ ఒకటి గట్టిగా పాజిటివ్ వచ్చింది, ప్రిఫరెన్స్ అన్ని హనుమాన్కి వెళ్తున్నారు. ఆ తర్వాత నెగిటివ్ టాక్ వచ్చినా సరే ఫ్యామిలీస్ మహేష్ బాబు కోసం గుంటూరు కారం ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఈ 2 మూవీస్ దాటుకొని సైంధవ్ కానీ నా స్వామిరంగ కానీ రావాలి. సో ఆ 2 మూవీస్ దాటుకుంటే ఈ 2 మూవీస్ గట్టి టాక్ రావాలి. సో మిక్స్డ్ టాక్ వచ్చింది. సైంధవ్ యాక్షన్ పరంగా యావరేజ్ ఉంది, ఇది మామూలు రొటీన్ కమెంట్స్ పరంగా యావరేజ్ ఉంది. సో ఆ 2 దాటుకొని దీనికి వచ్చి సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. మొత్తానికి ఏది హిట్ అవుతుంది 4 సినిమాలలో సంక్రాంతికి? టాక్ పరంగా అయితే హనుమాన్ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈ 3 days గుంటూరు కారంకి స్క్రీన్స్ ఎక్కువ ఉండడం వల్ల
గుంటూరు బ్రేక్ ఈవెన్ పరంగా గుంటూరు కారంకి బ్రేక్ ఈవెన్ తొందరగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ 3 days గుంటూరు కారం ఉంటుంది కలెక్షన్స్ పరంగా. ఆ తర్వాత హనుమాన్ వెళ్ళిపోతుంది, హనుమాన్ టాక్ సూపర్ హిట్ అవుతుంది. హైందవ వెంకటేష్ గారు ఎట్లా ఉంది మూవీ? సైందా మూవీ వచ్చేసి ఏంటంటే యాక్షన్ డ్రామా జాన్ విక్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుని ఆ క్యారెక్టరైజేషన్ తీసుకుని ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండి సడన్గా సైకో ఈజ్ బ్యాక్ అనే కాన్సెప్ట్ తోటి వెళ్తున్న మూవీకి ఇంటర్వెల్ బ్యాంక్ వరకు చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ తర్వాత వరకు కొన్ని చేంజ్ సీన్స్ బాగుంటాయి, బట్ తర్వాత ఏంటంటే డాటర్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా క్యారీ చేశారు. బట్ ఈ టైప్ ఆఫ్ జాన్ విక్ క్యారెక్టరైజేషన్ని దాన్ని డామినేట్ చేస్తున్నప్పటికీ అప్పటికి ఏమవుతుందంటే మనకి ఎమోషన్ ఓవర్ అయిపోవడం వల్ల మనకి స్లోనెస్ వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి అంత స్లోగా ఉంటుంది. సో దానివల్ల సైందో కూడా యావరేజ్ ఉంటుంది. సరే ఇవాళ రిలీజ్ అయిన నా సామిరంగ మూవీలో ముగ్గురు హీరోలు ఉన్నారు కదా, సో ఎట్లా ఉంది ముగ్గురు హీరోల యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగా చేస్తారు. మన అల్లా నరేష్ గారితో పోల్చుకుంటే అల్లా నరేష్ గారు ఆల్వేస్ సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తారు. ఆయన అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. మనకి గమ్యంలో కానీ మహర్షిలో కానీ ఆయన ఎటువంటి టైప్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చారో అలాగే సపోర్ట్ ఇచ్చారు. అండ్ రాజ్ తరుణ్ ఈ సినిమా ప్లస్ పాయింట్ కంటే రాజ్ తరుణ్కి ఈ సినిమా ప్లస్ పాయింట్, ఎందుకంటే అతనికి హిట్లు లేవు, మంచి సినిమా పడట్లేదు. సో ఇటువంటి క్యారెక్టర్స్తో పడితే కనుక అతను ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అనేది రాజ్ తరుణ్కి ప్లస్ పాయింట్. మొత్తానికి సంక్రాంతికి ప్రేక్షకులకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తాయంట ఈ 4 సినిమాలు. నా ఎంటర్టైన్మెంట్ పరంగా హనుమాన్ అనేది మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఒక ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ని. గుంటూరు కారం అయితే మనకి త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యి నాకైతే గుంటూరు కారం డిజాస్టర్ అనిపించింది త్రివిక్రమ్ మార్క్ లేకుండా. బట్ మహేష్ బాబు ప్రెజెన్స్, మహేష్ బాబు కామెడీ టైమింగ్ వల్ల జనాలు దాన్ని కొద్దిగా ఎంటర్టైన్ అవుతారు. ఆ తర్వాత సైందో యాక్షన్ డ్రామాకి సంక్రాంతి ప్రిఫరెన్స్ చేయరు. ఆ తర్వాత నా స్వామి రంగాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 దాటుకుని రావాలిగా కొద్దిగా టైం పడుతుంది. ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 4 సినిమాలో ఏ సినిమా చూడాలి అని మీ ఒపీనియన్ చెప్తా ఉన్నారు? మీరు మహేష్ బాబు అభిమాని అయితే గుంటూరు కారం ఓన్లీ మహేష్ బాబు కోసమే వెళ్ళండి, లేకపోతే హనుమాన్ సినిమా ప్రిఫర్ చేయండి.